హై ఫ్రెండ్స్, ఏ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 2కి అందరికి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి December 6th, 2025. సో ఇప్పటివరకు ఏ న్యూస్ అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి చైనాకు చెందిన డీప్సీక్ నుండి డీప్సీక్ మనకు కొత్తగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అది వచ్చేసి V3.2. ఈ అప్డేట్తో మనకు అమెరికాకు సంబంధించిన కంపెనీస్ అన్నికి చుక్కలు చూపిస్తుంది భయ్య. అదేంటంటే మనకి అమెరికా వచ్చేసి చైనాకు చెప్పింది ఎన్విడియా చిప్ని, అంటే ఎన్విడియా H100 చిప్ని మీరు సెల్ చేయొద్దు, అమ్మకూడదు అనేసి. సో ఇప్పుడు అదే చైనా తక్కువ ఖర్చులోనే ఎక్కువ రిజల్ట్స్ తీసుకొచ్చే ఒక కొత్త చిప్ని, కొత్త మోడల్ని అయితే తీసుకొచ్చింది. దానికోసం ఎక్కువ ఖర్చు అయితే అస్సలు చేయలేదు, తక్కువ ఖర్చులోనే ఎక్కువ రిజల్ట్స్, అంటే జస్ట్ 6 millionsతోనే అది ఒక మంచి మోడల్ని అయితే క్రియేట్ చేసింది. అది కూడా GPT-5 మోడల్కి ఈక్వల్గా ఉంటుంది. అయితే ఇది మనకి లాస్ట్ చూసినట్లయితే GPT-4 వచ్చేసి 100 million ఖర్చు అయితే అయింది దాన్ని చేయడానికి. బట్ దీనికి వచ్చేసి సేమ్ అదే మోడల్ని జస్ట్ 6 millionsతోనే క్రియేట్ చేసింది. సో ఇది చూసి అమెరికా సంస్థలు అన్నీ కూడా షాక్ అయిపోయాయి. ఇంకో బిగ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ అంటే ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో అందుకని ఇది చాలా వైరల్ అయితే అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, మంచి యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు అందరికి తెలిసిందే కదా, Gemini 3 అండ్ అలాగే DeepSeek ఇప్పుడు కొత్తగా మోడల్స్ తీసుకొచ్చింది కదా. సో వీటి దెబ్బకి OpenAI కూడా అలర్ట్ అయిపోయింది. ఏకంగా కోడ్ రెడ్ అనేసి వాళ్ళు అనౌన్స్ అయితే చేసింది. అని అంటే దీనికి ఏంటి అర్థం అంటే వేరే పనులన్నీ ఆపేసి ప్రొడక్ట్ని ఇంప్రూవ్ చేయడంపై వీళ్ళు ఫోకస్ అయితే చేస్తున్నారు. దీని లక్ష్యం ఏంటంటే రోజు అంటే December 5th అంటే నిన్న నుంచి టోటల్ కంటిన్యూగా 12 days డైలీ ఒక అప్డేట్ అనేది తీసుకొస్తామని వీళ్ళు చెప్తున్నారు. అంటే వీటికి ఒక 12 daysలో ప్రతి రోజుకు ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ నిన్న ఆల్రెడీ ఇచ్చారు. 0.1 అనేది మనకు ఇంతకుముందుకు బేసిక్గా ఉండి ఇప్పుడు వచ్చేసి దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే చేసి నిన్న రిలీజ్ అయితే చేశారు. సో ఈ రోజు కూడా ఇంకొక అప్డేట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు 12 days ఛాలెంజ్ అయితే తీసుకొని ఎవ్రీడే అయితే ఒక కొత్త మోడల్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇంకో రూమర్ ఏంటంటే వీళ్ళు గార్లిక్ అనే పేరుతో ఇంకొక కొత్త ఏఐని క్రియేట్ చేస్తున్నారు అనే రూమర్ అయితే బయట మనకు వస్తున్నాయి. సో చూద్దాం నెక్స్ట్ ఇది ఏం రిలీజ్ చేయబోతుందో కూడా అప్డేట్లు నెక్స్ట్ తెలుసుకుందాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మీకు ఇంతకు ముందుగా చెప్పాను కదా, Gemini 3. దీంట్లో మనకు మెయిన్ ఫ్యూచర్ ఎక్కువ మంది యూజ్ చేసేది మనకు నానో బనానా ప్రో. ఇది ఎందుకంటే దీంట్లో ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా సరే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం కావచ్చు, చేంజ్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా టెక్స్ట్ని మళ్ళీ రీప్లేస్ చేయడం కావచ్చు, ఇలా చాలా ఫ్యూచర్స్ అయితే దీంట్లో యాడ్ చేశారు. అండ్ వేరే వెబ్సైట్లలో దాంట్లో అయితే పేడ్గా అయితే దొరుకుతున్నాయి. బట్ ఈ Gemini 3 అప్డేట్లో వచ్చేసి అందరికీ ఫ్రీగా ఇచ్చేసింది. సో దీన్ని మీరు ఇంతవరకు యూజ్ చేశారా? ఒకవేళ మీరు thumbnail చేసుకోవాలన్నా కూడా దీన్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. మీరు ఇంతవరకు ఏమైనా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అందరూ ఏదో ఒకటి తీసుకొస్తున్నారు, ఏదో ఒకటి ఏఐని తీసుకొస్తున్నారు అనేసి ఇప్పుడు Amazon AWS కూడా కొత్తగా ఒక ఏఐని అయితే రిలీజ్ చేస్తుంది. కీరా అనే ఒక కొత్త ఏఐని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా వాడే చాట్ బాట్ అయితే అస్సలు కాదు, ఇది ఒక ఆటోనమస్ ఏజెంట్ అనమాట. అంటే ఇది ఏం పని చేస్తుంది అంటే దాంట్లో ఉన్న కోడింగ్ పనిని మొత్తం కూడా రోజుల వారీగా చేసే మొత్తం కూడా ఇది ఆటోమేటిక్గా దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా బగ్స్ ఉన్నాయా అని మొత్తం కూడా చెక్ చేసి ఇది మొత్తం ఫ్రీగా అది దాంతో అదే మొత్తం చెక్ చేసుకొని అదే సాల్వ్ చేసుకుంటుంది. అంతేకాదు ఏఐని ఇంకా 4 times ఫాస్ట్గా పనిచేసుకోవడం కోసం Trainium 3 అనేసి కొత్త చిప్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే ప్రొడక్టివిటీ ఇంకా క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఒక బెస్ట్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు క్రియేటర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లింగ్ మనకి ఇంత ముందుకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో ఇది వచ్చేసి న్యూ అప్డేట్ అన్నమాట 2.6. దీంట్లో ఏంటంటే మనకు ప్రీవియస్ అప్డేట్లో చూసుకుంటే ఓన్లీ వీడియోస్ మాత్రమే జనరేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు తీసుకొచ్చిన 2.6 దీంట్లో వచ్చేసి వీడియో వస్తుంది, దాంతోపాటు వాయిస్ కూడా దానికి అటాచ్ చేసి వస్తుంది, అలాగే లిప్సింగ్ కూడా కరెక్ట్ సెట్ అయ్యేలాగా అది జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇది వచ్చేసి చాలా పాపులర్ అయితే అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేయకపోతే ఇప్పుడు వెళ్ళి చెక్ చేయండి. ఇది క్రియేటర్స్కి చాలా టైంని సేవ్ చేస్తుంది. సో మీరు కూడా ఇప్పుడు వెళ్ళి ట్రై చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్వాలిటీలో అసలు తగ్గదే అంటుంది రన్వే. ఇది కొత్త అప్డేట్ తీసుకొచ్చింది 4.5. ఈ అప్డేట్లో వచ్చేసి మనం ఏది వీడియో అయినా సరే మీరు దీన్ని యూజ్ చేసి మీరు ఒక మూవీని కూడా తీసుకోవచ్చు, అంత క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది. మనం రీసెంట్గా చూసినట్లయితే ప్రతిదీ వీడియో జనరేటర్లో ఇదే టాప్ ప్లేస్లో అయితే ఉంది. సో ఇప్పుడు ఈ వచ్చిన అప్డేట్తో ఇంకా టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. దీంట్లో మీరు ఏవైనా చేసుకోవచ్చు, ఏ వీడియోస్ అయినా హై లెవెల్లో అయితే వస్తాయి.
వస్తాయి అండ్ మంచి అవుట్పుట్ని కూడా రిలీజ్ చేస్తుంది. దీంట్లో మనం ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో, డ్రోన్ యాంగిల్లో కావచ్చు, వైడ్ యాంగిల్లో కావచ్చు, ఏ యాంగిల్ను అడిగినా ఆ యాంగిల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఇది క్రియేట్ చేసి ఇస్తుంది. సో మీరు ఇప్పుడే దీన్ని ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫ్రాన్స్కి చెందిన మిస్రైల్ డెవలపర్స్ కోసం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చి మిస్రైల్ 3 అనే ఒక మోడల్ అయితే తీసుకొచ్చింది. ఇది అందరికీ ఫ్రీ ఓపెన్ సోర్స్ కింద తీసుకొచ్చారు. దీని వల్ల యూజ్ ఏంటంటే ఎవరైనా వాళ్ళ కంపెనీలో ఉన్న డేటాని వేరే కంపెనీలోకి అసలు వెళ్ళొద్దు, అది ప్రైవసీగా ఉండాలి అని అనుకుంటారో వారి కోసం ఇది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. దీన్ని వాళ్ళ ల్యాప్టాప్లో ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ డేటాని అట్లే ప్రైవసీగా ఉండేలా ఈ మోడల్ అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ న్యూస్లోకి వచ్చేస్తే ఇది జపాన్ నుండి కొత్తగా వాషింగ్ మిషన్ అయితే లాంచ్ చేశారు. వాషింగ్ మిషన్ అంటే ఏంటి, బట్టలు ఉతుకుతుంది. బట్ ఇప్పుడు లాంచ్ చేసిన వాషింగ్ మిషన్ వచ్చేసి మనల్ని ఉతుకుతుంది. ఏంది నమ్మట్లేదా? అయితే దీంట్లో వచ్చేసి ఒక కొత్త వాషింగ్ మిషన్, దీని పేరే మిరాయ్. ఇది ఏం చేస్తుందంటే మనం షవర్ చేస్తాం కదా, స్నానం చేస్తాం కదా, సో ఇదే టోటల్ మొత్తం కూడా ఇదే చేస్తుంది. మనం స్నానం చేపిస్తుంది, ఆర్పిస్తుంది కూడా ఇదే. జస్ట్ పోయి మనం దాంట్లో ఇట్లా పడుకున్నామంటే అదే వాటర్ని అయితే తీసుకొస్తుంది. అండ్ అలాగే అదే మొత్తం కూడా మనకు మసాజ్ అలాంటివి చేసి స్నానం చేయించిన తర్వాత అదే మొత్తం ఇట్లా గాలిని అయితే ఇచ్చేసి మొత్తం కూడా మన ఉన్న వాటర్ మొత్తం కూడా పీల్ చేసుకొని మొత్తం మనం ఫ్రెష్గా బయటికి పంపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి చాలా పాపులర్ అని ఇప్పుడు మనం న్యూస్లో అయితే బయట వస్తున్నాయి. బట్ ఇవి కొన్ని మాత్రమే చేశారు. ఎందుకంటే దీని కాస్ట్ వచ్చేసి అక్షరాల మనకు 3 కోట్ల పైనే ఉంది. సో దీన్ని ఎవరైతే కొనలేరు, ఎక్కువ అమౌంట్ ఉన్న వారు మాత్రమే కొంటారు. మన లాంటి వాళ్ళకైతే అస్సలు కాదు. సో ఇది టోటల్గా ఈ వీక్లో వచ్చిన ఏఐ న్యూస్లో. దీంట్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మండే కూడా కొత్త వీడియోస్ అయితే వస్తుంటాయి. నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి. అండ్ ప్రీవియస్గా చేసిన వీడియో మీకు చూడలేదంటే ఖచ్చితంగా చూడండి. అది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా అండ్ ఫ్రీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. సో దాని లింక్ వచ్చేసి ఇక్కడ కార్డ్స్లో లేదంటే మీకు మన ఛానల్లో ఉంటే చెక్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఇది మొత్తం కూడా ఈ న్యూస్కి సంబంధించి. నెక్స్ట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.